నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరామర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందంటూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలు పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అద్దంకి సమన్వయకర్త అశోక్, రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిలు నెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకుని ములాఖత్లో పిన్నెల్లి సోదరులతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసులతో నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని, న్యాయ పోరాటం ద్వారా పిన్నెల్లి సోదరుడు బయటకు వస్తారని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ బ్రదర్ యువజన నాయకుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఏదైతే సంబంధం లేనటువంటి కేసులో, అసలు ఆ కేసు తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరూ ఒకరికొకరికి వాళ్ళకు ఉన్నటువంటి వర్గ విభాగాలతో ఒకరిని ఏదైతే ఒక వర్గం ఇంకో వర్గాన్ని చంపినటువంటి పరిస్థితి, డైరెక్ట్ గా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి మీకు ఆ వీడియోలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆ కేసులో సంబంధం లేనటువంటి కేసులో ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని ఇరికించి 48 రోజులుగా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అంతకుముందు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 54 రోజులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జైల్లో పెట్టింది. మళ్ళీ ఇది రెండోసారి ఇప్పటికి 48 రోజులు. ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, మీకు పరిపాలన చేయటం చేతగాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఏదో ఒక విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి లేదంటే చంపేసి ఇటువంటివి చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం అనేది మీరు ఎన్ని రకాలుగా చేసినా అది మీకు కుదరనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఎంత వేధింపులకు గురి చేయాలని భావిస్తే అంతకు రెట్టింపిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని కలిసాం. జైల్లో ఆయనకి ఆల్రెడీ కోర్టు అనుమతి ఇచ్చింది, ఆయనకి ఏదైతే భోజనం కానీ ఇవన్నీ, దాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయట్లేదు కోర్టు అధికారులు. అదేమంటే మళ్ళీ కోర్టులో వేసుకోమంటున్నటువంటి పరిస్థితి. కోర్టు నిండా దోమలు ఉన్నాయి. ఎలా అయితే కోర్టులో ఫెసిలిటీ సరిగ్గా, అదే జైల్లో ఫెసిలిటీ సరిగ్గా లేవు, జైలు నిండా దోమలు ఉన్నటువంటి పరిస్థితి. సో నేను తెలుగుదేశం కూటమి వాళ్ళకి, ఎందుకంటే రేపొద్దున కూడా మళ్ళీ మీరు చాలా మంది మళ్ళీ నెల్లూరు జైలుకో లేదంటే గుంటూరు జైలుకో ఇంకో రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కంపల్సరీ 2029 తర్వాత మీకు ఉంటుంది. కాబట్టి ముందు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగు చేసుకోండి. ఎందుకంటే రేపొద్దున మీరు రావాల్సిన మళ్ళీ ఇక్కడికే. ఇప్పుడు మమ్మల్ని ఎత్తైతే 50 రోజులు 100 రోజులు జైల్లో పెడతారు కదా, శాశ్వతంగా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆఖరికి ముఖ్యమంత్రికి కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఎటు ఒక స్కూల్ బాగు చేసింది లేదు ఈ 19 నెలల కాలంలో, లేదంటే ఒక హాస్పిటల్ బాగు చేయడం చేత కాదు, ఉన్న హాస్పిటల్నే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్న పరిస్థితి. ఒక పని చేయండి, మీకు చేత కాబట్టి జైలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళన్నా బాగు చేస్తారు కదా. జైల్లో నిండా దోమలు, జైల్లో ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ లేకుండా. సో ముందు జైలు మీరు బాగు చేసుకుంటే రేపొద్దున మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కనీసం మీకన్నా మంచి జరిగింది ఏంటంటే మీరు శాశ్వతంగా ఇక్కడ ఉండాలి. కాబట్టి ముందే మీరు ఫెసిలిటీస్ ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకుంటే రేపొద్దున అది మీకు ఉపయోగంగా ఉంటుంది. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ మీరేం పేకలరన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొత్త ఏం కాదు. అంతకుముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2014-19 మధ్య ఇలానే వేధించారు, మళ్ళీ ఇప్పుడు ఇలానే వేధిస్తా ఉన్నారు. మీరు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను తొక్కాలని ప్రయత్నిస్తే అంతకు రెట్టింపిన వాళ్ళని ముద్దాయిలు చేయటం అనేది ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. ఒక బ్రహ్మారెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు, ఒక లోకేష్, వీళ్ళు కావాలని రెడ్డి బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. కానీ ఎక్కడ కూడా పిన్నెల్లి సోదరులకి ఈ కేసుకి సంబంధం లేదు అన్న సంగతి ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈరోజు వీళ్ళు తప్పితే, ఈ నాయకులు తప్పితే, అయ్యో పాపం ఆయన్ని అలా చేయటం దుర్మార్గం, ఆయన ఏర్పాటు చేసిన వరగపుడిసలను ఇప్పటికీ కంటిన్యూటీ చేయలేకపోతున్న ఇదే బ్రహ్మారెడ్డి, అదే నియోజకవర్గానికి సంబంధించి అడిగొప్పల్లో మొన్న 2 మర్డర్లు జరిగినాయి. అది కూడా ఉంటే ఇళ్ళ మీదనే చెప్పేవాళ్ళు, ఆ కేసు కూడా ఇళ్ళకే ఆస్వాదించేవాళ్ళు. ఏంటి ఈ దుర్మార్గం?
ఆ 2 హత్యలు జరగటానికి, మళ్ళా 2 హత్యలు జరగటానికి కారణమే బ్రహ్మారెడ్డి. ఆయన సమర్థుడైతే ఆయన అన్ని విధాల వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు కొట్టుకోకుండా మాట్లాడాల్సింది బ్రహ్మారెడ్డి. లోకేష్ గారు ఇవన్నీ కూడా తీసేసి ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే, మీరు ఒక్కసారి ఎమ్మెల్యే, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే. ప్రజలందరూ ఆయన్ని ఎలాంటి ఆయన మనసు, ఆ మంచితనం, దానివల్లనే ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అది మీరు మర్చిపోతున్నారు. ఇంకొకటి కూడా చెప్పాలి, మాచర్ల ప్రజలే కాదు, ఇవాళ పల్నాడు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు ప్రవేశపెట్టడం, దాన్ని అమలుపరుస్తున్న కొందరు పోలీసు వ్యవస్థ, ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక్క పెన్షన్ ఇవ్వడం చేతగాలేదు కానీ, ఒక్క పథకం సరిగ్గా అమలుపరచడం చేతగాలేదు కానీ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే విధానంలో మటుకి చాలా సక్సెస్ అయ్యామని వాళ్ళు చెప్పుకోవటం, ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మరి జైల్లో చూస్తేనండి, 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు కదండి. ఒక ప్రజా సేవకుడు, ప్రజాప్రతినిధి, ప్రజలకి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఆ మనిషికి కనీస వసతులు కూడా లేకుండా, ఆయనకి షుగరు ఇవన్నీ ఉన్నా కూడా కనీసం కూడా సాటి మనిషికి ఇచ్చే ఆ లాంఛనాలు కూడా జరిగే పరిస్థితి లేదు. కోర్టు చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈ పోలీసులు కొందరు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఈ విధంగా దుర్మార్గం చేయటం అనేది చాలా బాధాకరం. ఇంతకీ రెట్టింపు మీరు పూర్తి స్థాయిలో ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, కంపల్సరీ జరిగిద్ది. వెంకటరెడ్డి గారిని కూడా అదే పరిస్థితిలో చూడాలని అనుకున్నారు, అయితే చేతగాల. అది ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. రేపు కూడా ధర్మం అనేది, న్యాయం అనేది ఎప్పుడు గెలుస్తుంది. అన్యాయం అనేది టెంపరవరీగా వీళ్ళు జైల్లో పెట్టారనుకుంటున్నారు. రేపు వచ్చినాక బ్రహ్మారెడ్డి గారు మళ్ళా 2029లో బ్రహ్మారెడ్డి గారు, మరి మీరు కూడా మరి మీ ఆలోచన కూడా చూడండి, మీరు ఏ విధంగా బయటపడతారో. మరి పాపం అన్ని విధాల పాపం అనిపించుకునే రోజు నీకు వస్తుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కోటరీ, వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ప్రజల్ని చిత్రహింసలు పెట్టడం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏ పథకం ఇచ్చేటప్పుడు నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరినైనా శిక్షించాలి, తప్పులేదు. కానీ సంబంధం లేని కేసుల్లో ఇరికించారు. రేపు గనక గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు తలలు పట్టుకునే రోజులు ఈ రోజే ఉన్నాయంటే రేపు ఒక్కసారి మీరు ఆలోచించండి. డెఫినెట్గా కూటమి గవర్నమెంట్కి నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా అవగాహన లేకో ఏదో నాడు నేడని లేదా ఆరోగ్యశ్రీ అని అలాంటి పథకాలని అనవసరంగా చేశారేమో అని వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. బట్ విజనరీ లీడరు మీకు ఒక్కటే సజెస్ట్ చేస్తున్నానండి, 2028లో మన ఇళ్ళు కాకుండా మన జైళ్ళు మెట్టినిల్లు అనే ఒక సరికొత్త పథకాన్ని మీరు రూపొందించుకోండి. దానిలో భాగంగా అవసరమైతే 2028 నుంచి జైళ్ళన్నింటినీ ఏసీలు చేయటము, ఇండివిజువల్ బాత్రూమ్స్ ఇవ్వటం, అలాంటిది ఏదైనా కార్యక్రమం చేసుకుంటే బెస్ట్ అని. డెఫినెట్గా మీరు అలాంటి ప్రోగ్రాం కనుక చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే 2029 తరువాత ఒక్కొక్క టీడీపీ నేత, మా వాళ్ళన్న ఇంకా మొండోళ్ళు కష్టాలు నష్టాలు అన్ని ఓర్చుకుంటూ ముందుకొస్తారు. కానీ మీలో చాలా సుకుమారులు ఉన్నారు. రేపు వాళ్ళకి మీరు ఏ కష్టంగా రాకుండా ఉండాలి అంటే ఈ పథకాన్ని 2028లో స్టార్ట్ చేసి వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోర్టు నుంచి వెసులుబాటున్నా సరే కనీస ఫెసిలిటీస్ కల్పించకుండా ఆయన్ని దోమల బెడద ఏదైతే గురి చేస్తూ ఆయన పెడుతున్నటువంటి ఇబ్బంది, పైనుంచి నారా లోకేష్ అండ్
పైనుంచి జోలకంటి బ్రహ్మారెడ్డి నెల్లూరు జైలును కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ మీద ఈ రోజుకి కూడా కక్ష సాధింపు చర్యలకు బాధపడతా ఉండడం ఏదైతే ఉందో కడు బాధాకరం. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, జైలుకి తీసుకురావడం, పైశాచిక ఆనందం పొందడం తప్పిస్తే ఎక్కడా కూడా పరిపాలన అనే పదమే లేకుండా వీళ్ళు తయారు చేస్తారు. నిజంగా ఎంత దుర్మార్గం అంటే నిన్న గణతంత్ర దినోత్సవం జరిగింది, అందరం చూసాం. గణతంత్ర దినోత్సవం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మన భారత పౌరులందరం కూడా ఆమోదించుకొని అమలు పరిచినటువంటి దినం. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా తెలియజేయడం జరిగింది. అయ్యా, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు నారావారు రాసినటువంటి రెడ్ బుక్ అనే ఒక పిచ్చికొక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెడతాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం, కొడతాం, చంపుతామంటే ఇక్కడ భయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటేనే దమ్మున్నోడు. ఆ దమ్మున్నోడిని మీరు బెదిరించలేరు, భయపెట్టలేరు. కాకపోతే ఈ సందర్భంగా నారా లోకేష్ కి స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తాను. అయ్యా నారా లోకేష్, గుర్తుపెట్టుకో, కాలం గిర్రెని తిరిగినప్పుడు ఏదైతే పిన్నెల్లి సోదరుల మీద నువ్వు చేసినటువంటి పైశాచిక కుట్ర ఏదైతే ఉందో అది నీకు, నీ కార్యకర్తలకి, నీ నాయకులకు చుట్టుకుంటుంది. కాబట్టి ముందస్తు హెచ్చరిక మా అశోక్ అన్న చెప్పినట్టు, అదేవిధంగా మా వెంకటరెడ్డి చెప్పినట్టు, ముందు నాడు నేడు స్కూల్స్ లాగా నాడు నేడు జైళ్ళు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి జైళ్ళని మీరు ఆధునీకరించుకోండి, జైళ్ళకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మీ జీవితకాలం కూడా జైల్లో ఉండడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మీ పరిపాలన అధ్వాన్నం, అసహ్యం, దరిద్రం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే అర్థమైపోయింది. రేపు ప్రజలు కొట్టే దెబ్బే మీకు అతిపెద్ద దెబ్బ. దాని తర్వాత మీరు చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దోపిడీ అన్ని కూడా ఉగ్గుపాలతో కక్కిస్తాం. మద్యంలో మీరు తిన్నటువంటి మద్యం డబ్బు ఏదైతే ఉందో